ఇందాక మీరు అన్నారు కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు అని అన్నారు. వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. ఇవాళ కాదు, 4.5 ఏళ్ల నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఆస్తుల కోసం కొట్టుకున్నారు. ఒకసారి తల్లి నువ్వెవరి నా పార్టీలో ఉండడానికి, నిన్న అసలు గౌరవ అధ్యక్షురాలుగా నేను ఉంచుకోనని చెప్పి తీసేశాడు. నా హంగామా అయింది. అరే కనీసం ఇక్కడ తల్లి తన తండ్రి గురించి ఒక సంస్మరణ సభ పెడితే కనీసం కొడుకు రాడు. అక్కడ తండ్రి సమాధి దగ్గరికి వెళ్తారట, కనీసం అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా వెళ్ళరు. ఇవన్నీ అందరికీ తెలుసు కదా. క్రిస్మస్ రోజు బాగానే ఉన్నారు కదా, పక్కనే కూర్చుంది కొడుకుని ఆప్యాయంగా తీసుకొని. నేను ఏమంటా, వాళ్ళు కొట్టుకున్నారా కొట్టుకోలేదా 4.5 ఏళ్ల నుంచి? మరి ఇదే క్రిస్మస్ రోజు జరిగింది. వాళ్ళు నాకేం తెలుసు సార్. నేను వాళ్ళు బానే ఉంటారు. ఒక్క నిమిషం. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మీరు మళ్ళీ ఒక పాయింట్ మర్చిపోతున్నారు. ఇవాళ విజయమ్మని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారా లేదా? భేటీ అయ్యారు కదా తల్లితోటి. కేసీఆర్ గారి సలహానా? భేటీ అయ్యారు కదా. దానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిందేంటి? బెదిరింపులు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిందేంటి? దాడులు చేయించడం. జగన్మోహన్ రెడ్డికి వచ్చిందేంటి? అడ్డొస్తే చంపేయించడం. దేని గురించి కలిశాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ బెదిరించడానికి కలిశాడు. ఎందుకనంటే మీరు గమనించండి, 4.5 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజున కూడా అటు విజయమ్మ గారు కావచ్చు, ఇటు షర్మిల గారు కావచ్చు, ఏ రోజున కూడా ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే వాళ్ళు పనిచేశారో, ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల మీద మేము మాట్లాడుతున్నామని క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఎలక్షన్స్ లో తిరిగారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు పడుతున్నటువంటి ప్రజల తరఫున ఒక్కసారి కూడా మాట్లాడలేవాళ్ళు. తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడతాను షర్మిల గారు మాట్లాడారు తప్పించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడాల. ఎందుకు అర్థం కాదా ఎవరికి? కాంగ్రెస్ లో విలీనం చేశారు వైఎస్ఆర్టీపీని. నేపథ్యంలో కేసీఆర్ గారిని కలిసి వెళ్తూ బెదిరించి వెళ్లారంటున్నారా షర్మిల మన విజయమ్మ గారిని? అంటే ఆయన నేపథ్యం నుంచి నేను అలా ఇన్ఫర్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే నిన్న కలిశారు, మొన్న కలిశారు, అవతల ఏమంటారంటే క్రిస్మస్ అప్పుడు కలిశారు. సెపరేట్ గా నేను కలవడం తప్పని నేను అస్సలు అనట్లేదు. కానీ 2 సంవత్సరాల తరువాత లోటస్ పాండ్ కు వెళ్లారు. 2 సంవత్సరాల తర్వాత. ఈ 2 ఏదో హైదరాబాద్ వస్తే తల్లిని కూడా కలిశానని చెప్పుకోవడానికి లేదు సార్. ఇప్పటికి ఎన్నోసార్లు ఆయన హైదరాబాద్ వచ్చారు, అటు నుంచి అటే వెళ్ళిపోయారు, ఎవరిని కలవలేదు, వీళ్ళు అక్కడికి వెళ్ళినా కలవలేదు. అన్నీ చూసాం మనం, ఈ డ్రామాలు అన్నీ చూసాం. ఇవాళ సడన్ గా వచ్చేసి నాకు తల్లి మీద ఎనలేన ప్రేమ వచ్చింది, నేను వెళ్ళి మా తల్లిని కలుస్తున్నానంటే మనం వింటామా? నిన్న చెల్లి కూడా కలిసారా? ఫోటో వచ్చిందా సార్? మిమ్మల్ని అడగాలి, మీడియా పర్సన్ సార్. వ్యక్తిగతంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికే లోపలికే ఎవరిని వెళ్ళనివ్వరు, భయం, మమ్మల్ని రానివారు భయం ఆయనకి. అట్లాంటి ఫోటోలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఫ్యామిలీ మీటింగ్ కదా ఇది, ఫోటోలు ఎట్లా వస్తాయి? అట్లా ఎందుకు రావు సార్? మొన్న కూడా ఎవరో కలిస్తే కూడా వచ్చాయి కదా సార్. ఎవరు కలిసారు? మొన్న వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో కలిస్తే వచ్చాయి కదా. ఎప్పుడు కలిసినా వస్తాయి సార్. అంతకు ముందర ఎందుకు సార్ మీరు అలా మాట్లాడతారు? చాలా తప్పు మాట్లాడుతున్నారు పవన్ గారు. చెప్పండి ఏంటది? వాళ్ళు అంతకు ముందర ఎప్పుడు సెల్ఫీలు తీసుకొని పెట్టేవారు వాళ్ళు. ఆ సెల్ఫీ కూడా ఎక్కడో ఉంటుంది మీకు. 2019 ముందర సార్, 19 తర్వాత లేదు సార్. సారీ, ఈ సెల్ఫీ అనేటువంటిది 2019 ముందర సార్. అది అప్పుడు ఉంది కదా సార్. అంటే మీరు అనేది నిన్న కలవలేదంట? నాకు తెలియదు సార్, నాకు తెలియదు. ఎందుకంటే కలిసిన తర్వాత నాకు షర్మిల గారు బయటకు వచ్చిన తర్వాత మీకు చెప్పిందే, మీడియాకి చెప్పిందే ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారికి కార్డు ఇద్దామని వెళ్ళాను, సానుకూలంగా స్పందించారు. అంతకు ముందర ఎప్పుడు షర్మిల గారు మాట్లాడినా జగనన్న అనేటువంటిదే ఉండేదండి. మాకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనేటువంటి పదాన్ని మేము కామెంట్స్ వస్తున్నాయి కానీ అవన్నీ ఎట్లా నమ్ముతాను చెప్పండి. అంటే జగన్ విజయమ్మను కలిసింది షర్మిలని లేపేస్తా అని చెప్పడానికి అంటే అట్లాంటి జరిగి ఉండదు. కానీ పబ్లిక్ లో ఇట్లాంటి కామెంట్లు ఎందుకు వస్తున్నాయంటే నేను ఇందాక చెప్పాను ఎందుకు అట్లాంటి ఆలోచన చేస్తారు సార్. నేను అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి బెదిరింపులు కొత్త కాదు, దాడులు చేయించడం కొత్త కాదు, హత్యలు చేయించడం కొత్త కాదు, అండ్ ఇంకా దోపిడీలు కొత్త కాదు. సో అలాంటి ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఏదైనా ఇలాంటి ఒక అన్టువర్డ్. గతంలో అంకంరావు గారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మనస్తత్వం స్వభావం గురించి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పారు కదా, ఇట్లాగే చెప్పారండి. ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు విజయమ్మ గారు పోటీ చేసి మళ్ళీ అసెంబ్లీ అడుగుపెట్టిన తర్వాత కూడా ఇదే బొత్స సత్యనారాయణ గారు ఏకవచన సంబోధన చేసి ఆమె కంటమంట నీరు పెట్టుకునే విధంగా ప్రవర్తించారు. మరి ఆయన చాలా ముద్దయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే మిగిలిన మంత్రుల్ని 2.5 సంవత్సరాలు తప్పించాడు, మరి ఆయన 5 సంవత్సరాలు కొనసాగిస్తున్నాడు కదా. నిన్న మార్పులో కూడా అభ్యర్థుల మార్పు కూడా ఆయనే రిలీజ్ చేశారు. మరి అదే ధర్మాన ప్రసాదరావు గారు కావచ్చు, మరి కురసాల కన్నబాబు గారు కావచ్చు, గతంలో వాళ్ళు ఏం మాట్లాడింది చాలా స్పష్టంగా తెలుసు. మరి వీర మహిళ, భారతదేశానికి ఆదర్శవంతమైన మహిళామణి,
మరి మగటం లేని మహారాణి రోజా గారు ఉన్నారు కదా, ఆమె రాజశేఖర రెడ్డి గారి గురించి